నోవేర్ ఈ మూవీ ఫుల్ యాక్షన్ డ్రామా మూవీ. ఇక మూవీ స్టోరీకి వస్తే, ఒక దేశంలో గవర్నమెంట్ దోపిడీలకు తట్టుకోలేక కొన్ని ఫ్యామిలీస్ దేశం నుంచి పారిపోతాయి. ఆ ఫ్యామిలీలో మన హీరోయిన్ ఫ్యామిలీ కూడా ఉంటుంది. హీరోయిన్ తన ఫ్యామిలీ నుంచి తనని విడదీస్తారు. హీరోయిన్ కంటైనర్లో దాక్కుంటుంది. అనుకోకుండా ఒకసారి వచ్చే తుఫాను వల్ల ఆ కంటైనర్ సముద్రంలో చిక్కుకుంటుంది. అక్కడ ఒక బిడ్డను జన్మనిస్తుంది. తన బిడ్డను కాపాడుకోగలదా, ఇంకా తన ఫ్యామిలీని కలుస్తుందా లేదా, తను అక్కడ సర్వైవ్ ఎలా అయిందనేదే మూవీ. ఇక మూవీలోకి వెళ్తే, అక్కడ గవర్నమెంట్ సామాన్య ప్రజలపై దౌర్జన్య దోపిడీ చేస్తుంటారు. అది సహించని కొన్ని ఫ్యామిలీస్ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాయి. అందులో మన హీరోయిన్ ఫ్యామిలీ కూడా ఉంటుంది. హీరోయిన్ అప్పటికే 9 months ప్రెగ్నెన్సీతో ఉంటుంది. తీసుకువెళ్ళే ఏజెంట్స్కి వీళ్ళకి మిస్ అండర్స్టాండింగ్ వల్ల హీరోయిన్ ఉన్న బృందంలో కొంతమందిని వేరే కంటైనర్లోకి ఎక్కిస్తారు. అట్ ది సేమ్ టైం హీరోయిన్ హస్బెండ్ని కూడా వేరే కంటైనర్లోకి ఎక్కిస్తారు. హీరోయిన్ హస్బెండ్ నిస్సహాయ స్థితిలో వాళ్ళలో ఎక్కించిన వేరే కంటైనర్లో ఉండిపోతాడు. హీరోయిన్ తన దగ్గర ఉన్న మొబైల్తో ఎప్పటికప్పుడు మంచి చెడ్లు మాట్లాడుతుంటారు. పోర్టుకి వెళ్తుండగా ఆ కంటైనర్ని పోలీసులు ఆపుతారు. చెకింగ్ చేస్తుండగా పోలీసులకి డౌట్ వచ్చి కాల్పులు చేస్తారు. పోలీసు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న వారిని బయటకు రమ్మంటారు. అప్పటికే భయంతో ఉన్న మన హీరోయిన్ లోపల ఉండే బాక్స్ పైకి వెళ్తుంది. బయటకు వచ్చిన అమాయకులైన ప్రజలను పోలీసులు కాల్పులు చేసి చంపేస్తారు. చిన్న పిల్లలను కూడా వదలరు. అది చూసిన హీరోయిన్ బెత్తరపోతుంది. చివరిగా ఆ కంటైనర్లో ఒక్కతే మిగిలిపోతుంది. ఆ కంటైనర్ మెల్లగా షిప్లోకి చేరవేస్తారు. ఆ కంటైనర్లో ఒక డ్రిల్లింగ్ మిషన్ అండ్ బాక్సెస్ అండ్ ఇయర్ ఫోన్స్ అండ్ టీవీస్ ఉన్నట్టుగా అబ్జర్వేషన్ చేస్తుంది. హఠాత్తుగా వచ్చిన తుఫాన్ వల్ల కంటైనర్ సముద్రంలోకి పడిపోతుంది. హీరోయిన్ స్పృహ కోల్పోతుంది. నెక్స్ట్ డే మెలకు వచ్చిన తర్వాత తను ఉన్న కంటైనర్ సముద్రంలో ఉండటం గమనించి భయపడుతుంది. తన హస్బెండ్కి ఫోన్ చేయడానికి అవ్వకుండా ఖరాబ్ అవుతుంది. తన బేబీ కోసం చాలా భయపడుతుంది. తను ఉన్న కంటైనర్ లాగానే వేరే కంటైనర్ కూడా ఉంటుంది. ఆ కంటైనర్లో ఉండే ప్రజలు చూస్తూ ఉండగానే మునిగిపోతారు. ఆ తర్వాత మన హీరోయిన్ భయంతో సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది. తన బిడ్డ కోసం ఆలోచిస్తూ సూసైడ్ చేసుకోవడం మానుకుంటుంది. కంటైనర్కి ఉన్న హోల్స్ ద్వారా వాటర్ క్రమంగా కంటైనర్లోకి చేరుకుంటుంది. హీరోయిన్ అక్కడ ఉండే బాక్స్ అండ్ పైప్ ద్వారా లోపల ఉండే వాటర్ని తొండుతుంది. తనకు కంటైనర్లో ఒక ఫోన్ దొరుకుతుంది. తన మొబైల్లో ఉండే సిమ్ ఈ మొబైల్లో వేస్తుంది. తన హస్బెండ్కి ఫోన్ చేసి ఎంతో భయంగా తన బాగోగులు చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్కి పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. చాలాసేపు కష్టం తర్వాత ఒక బిడ్డకు జన్మనిస్తుంది. తను కొన్ని రోజులుగా ఆకలితో ఉండడం వల్ల తన బిడ్డకి పాలు పెట్టని స్థితిలో ఉంటుంది. అక్కడ ఉండే కొద్దిపాటి వాటర్తో తన ఆకలిని తీర్చుకుంటూ తన బేబీకి పాలుని పడుతుంది. డ్రిల్లింగ్ మిషన్తో చాలాసేపు కష్టపడ్డ తర్వాత కంటైనర్ సీలింగ్కి కొన్ని హోల్స్ చేస్తుంది. ఆ మిషన్ ఖరాబ్ అవుతుంది. హీరోయిన్కి ఇక ఓపిక ఉండదు. చివరికి నెయిల్ కట్టర్ సహాయంతో కటింగ్ చేస్తుంది. తనకు బాగా ఆకలి వేయడంతో బేబీ వేస్ట్ని కూడా తింటుంది. నెయిల్ కట్టర్తో కోస్తూ ఉండగా బ్లేడ్ విరిగిపోతుంది. ఆ తర్వాత వర్షం పడుతుంది. ఆ హోల్స్ వల్ల వర్షం చినుకులు కంటైనర్లోకి వెళ్తాయి. తను చాలా ఆనందం పడుతుంది. ఆ వాటర్ని త్రాగి కొన్ని బాక్సుల్లో నింపుకుంటుంది. సీలింగ్ 3 వైపులా కటింగ్ అవ్వడం వల్ల తను ఒక తాడు సహాయంతో సీలింగ్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. చివరికి కంటైనర్ టాప్కి చేరుకుంటుంది. సముద్రంలో ఉండే చేపలను చూసి పట్టుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. తను బాగా అలసిపోతుంది. తనపై ఒక విమానం వెళ్తూ ఉండడం చూసి మిర్రర్ లైటింగ్ రిఫ్లెక్ట్ చేయడం కోసమని కిందకి దిగి టీవీ యొక్క గ్లాస్ పగలగొట్టి గాజు ముక్కలు పట్టుకొని కంటైనర్ సీలింగ్ పైకి ఎక్కుతుండగా కాలికి చాలా పెద్ద గాయం అవుతుంది. అయినా సరే ఆ గ్లాస్తో లైటింగ్ రిఫ్లెక్ట్ చేస్తుంది. టీవీ పగలగొట్టి లోపల ఉండే మదర్ బోర్డులో సూదులు వంటివి పరికరాలు తీస్తుంది. బ్లడ్ పోకుండా థైస్కి ఒక కట్టు కడుతుంది. ఆ సూదిని వైర్లో ఉండే రాగిని వాడుతూ ఆ గాయాలకి కుట్లు వేస్తుంది. అక్కడ ఉన్న ఇయర్ ఫోన్స్ అల్లుతూ ఒక చిన్న వలను తయారు చేస్తుంది.
అలా చేసిన వలతో ఒక చేపను పట్టుకుంటుంది. బాగా ఆకలితో ఉండడం వల్ల కసిగా ఆ చేపను తింటుంది. బేబీకి పాలు పెడుతుంది. కంటైనర్లో ఉండే బాక్సుల్లో హెల్ప్ అని రాసి చీటీలను పెడుతుంది. ఆ చీటీలు పెట్టిన బాక్సుల్ని సముద్రంలో పారవేస్తుంది. తనకు దొరికిన మొబైల్కు సిగ్నల్ రావడంతో తన హస్బెండ్కి కాల్ చేస్తుంది. తన పడ్డ కష్టాలు, బేబీ బాగోగులు తన హస్బెండ్కి చెబుతుంది. అలాగే తన హస్బెండ్ ఇలా అంటాడు, ఏమనంటే, నేను ఇక్కడ గవర్నమెంట్కి దొరికిపోయాను, నాపై ఆశలు పెట్టుకోకు, ఇప్పటికే చాలామంది చంపేశారు, నేను బ్రతుకుంటానని నమ్మకం లేదు, మన బిడ్డను నువ్వే బాగా చూసుకో అని చెబుతాడు. ఆ ఖాళీ బాక్సును వాడుతూ బేబీ కోసం చిన్న బోట్ తయారు చేస్తుంది. అప్పుడు అక్కడికి వచ్చిన పక్షిని చూసి బీచ్ దగ్గరకు వచ్చేసామని చాలా సంతోషపడుతుంది. కంటైనర్లోకి వాటర్ లిమిట్ దాటుతుంది. తన హస్బెండ్ ఇచ్చిన వస్తువు కోసం కంటైనర్ లోపలికి వెళ్తుంది. అట్ ది సేమ్ టైం లోపల ఉండే తాళ్ళకు కాలు చిక్కుకుంటుంది. తన దగ్గర ఉండే నెయిల్ కట్టర్ ద్వారా చాలాసేపు కష్టపడి ఆ తాళ్ళను కటింగ్ చేస్తుంది. అంతలో ఆ కంటైనర్ మునిగిపోతుంది. తను స్విమ్మింగ్ చేసుకుంటూ పైకి వస్తుంది. పైకి వచ్చేసరికి తన బేబీ కనిపించదు. తాను చాలా భయపడుతుంది. కొన్ని తిమింగలాలు వాటర్ని చల్లడం ద్వారా బేబీ ఏడుస్తుంది. తద్వారా హీరోయిన్ బేబీని చేరుకుంటుంది. ఇలా జరిగిన చాలాసేపటి తర్వాత బేబీ చుట్టూ పక్షులు ఎగరడం చూసి అటువైపు వెళుతున్న జాలర్లు అక్కడికి చేరుకుంటారు. బేబీని బోట్లోకి ఎక్కించుకుంటారు. అప్పటికే బోట్కు హీరోయిన్ చేతికి తాడు కట్టుకుంటుంది. ఓపిక లేక మునిగిపోతుంది. ఆ జాలర్లు ఆ తాడు సాయంతో హీరోయిన్ని బోట్లోకి తీసుకుంటారు. అప్పటికే ప్రాణాలు పోయాయి అని తెలుసుకున్న జాలరి తనకు చాలాసేపు CPU చేయడంతో హీరోయిన్కి మెలకు వస్తుంది. ఇక్కడతో ఈ మూవీ ముగుస్తుంది. ఈ మూవీ చూడాలనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, కాపీ చేసి పేస్ట్ చేసి డౌన్లోడ్ చేసి చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ చేయడం మర్చిపోకండి.